హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలి అనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యా ప్రభువా, నా కుమారుని కరుణింపయ్యా, నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోగం ఎటువంటిదంటే తరచుగా నీళ్ళల్లో అగ్నిలో పడిపోతున్నాడు అని తండ్రి దేవునికి చెప్తున్నాడు. అయితే వినండి ప్రియ విజనమా, మీ జీవితాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా చాలాసార్లు అంటారు, నా ప్రయాణం సరిగా లేదు, నా ప్రయాణం సరిగా లేదు, నా నడక సరిగా లేదు, నా ప్రయాణం సరిగా కొనసాగట్లేదు. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణంలో కొన్నిసార్లు అగ్నిలో పడిపోతున్నాం, కొన్నిసార్లు నీళ్ళలో పడిపోతున్నాం. అగ్నిగుండా నీళ్ళగుండా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణం సరిగా లేదు, నా జీవిత ప్రయాణం సరిగా వెళ్ళట్లేదు, నా జీవిత ప్రయాణం ఒక హైవేలో వెళ్ళట్లేదు, నా జీవిత ప్రయాణం అగ్ని శ్రమల్లో చిక్కుకుపోతుంది, జలముల వంటి శ్రమల్లో చిక్కుకుపోతుందని చాలా కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. అయితే నీకు ఒక శుభవార్త. నీవు అగ్నిలో పడి వెళ్తున్నప్పుడు, జలముల్లో పడి వెళ్తున్నప్పుడు దేవుడు గబ్రియేల్నో మికాయేల్నో నీకు తోడుగా పంపుతానని అనట్లేదు. ఘనుడైన ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు అగ్నిగుండా, నీవు జలముల గుండా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఘనుడైన ఇమ్మానుయేలు నీకు తోడుగా రాబోతున్నాడు. ఘనుడైన ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ఈ అగ్ని గుండా ప్రయాణం చేస్తున్న మీ జీవితాలు, ఈ జలముల గుండా ప్రయాణం చేస్తున్న మీ జీవితాలు కొన్నిసార్లు అనుకుంటారు, ఈ అగ్ని వంటి శ్రమల్లో మీరు పడిపోయినప్పుడు, లేదా ఈ జలములు వంటి శ్రమల్లో మీరు పడినప్పుడు ఇక ఇనఫ్, నా బ్రతుకు ఇక అయిపోయింది, నా జీవితం ఇక అయిపోయింది, నా లైఫ్ ఇక అయిపోయింది, ఇక్కడతో క్లోజ్ నా చాప్టర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అగ్ని వంటి శ్రమలు ఎదురైనప్పుడు, లేదంటే జలములు వంటి శ్రమ ఎదురైనప్పుడు. కానీ పరలోకం ఏమంటుందో తెలుసా? పరలోకం నిన్నేమంటుందో తెలుసా? ఇదే ప్రారంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అంతము కాదు, ఇది ప్రారంభం. ఒక నూతన అధ్యాయమునకు ఇది ఒక ప్రారంభ దిశ. ఒక నూతన అధ్యాయమునకు ఇది ఒక ప్రారంభం అని పరలోకం నిన్ను చూసి కేకలు వేస్తూ ఉంది. ప్రైజ్ గాడ్. ఈ ఉదయం పరలోకం యొక్క శబ్దం విను. అగ్ని వంటి శ్రమల గుండను వెళుతున్నప్పుడు, జలముల వంటి శ్రమల గుండను వెళుతున్నప్పుడు ఇక నా జీవితం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఈ శ్రమలు నన్ను తొక్కుతాయి, ఈ శ్రమలు నన్ను ప్రాణం తీసేస్తాయి, ఈ శ్రమల్లో నాకు అంతం ఇక ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు. కానీ పరలోకం ఒక శబ్దం చేస్తూ ఉంది. ఆ శబ్దం వింటున్నావా? ఆ శబ్దం వింటున్నావా? ఆ శబ్దం వినగలుగుతున్నావా? పరలోకం నీ కొరకు ఒక శబ్దం చేస్తుంది. ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, ఇది అంతము కాదు, ఇది ప్రారంభం. ఇది నూతన క్రియలకు ప్రారంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అగ్ని గుండా వెళ్తున్నప్పుడు, జలముల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు అనుకోవాలి, నువ్వు విశ్వసించాలి, ఇది నూతన క్రియలు జరగటానికి ఇది ప్రారంభం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో నూతన క్రియలు ప్రారంభించబోతున్నాడు. సే ఆమెన్. ఆమెన్ అంటున్నారా? నూతన క్రియలు నా ప్రభు నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఇదిగో మీరు శ్రమలో ఉన్నారు, ఇదిగో మీరు శ్రమలో ఉన్నారు. నేను అంటాను, ఇది నూతన క్రియలు జరగటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రవచన విడుదల చేశాను. మంచి ప్లాట్ఫామ్. నూతన క్రియలు నీ జీవితంలో స్టార్ట్ అవడానికి ఈ శ్రమలు నీకు మంచి పుషప్ను
మంచి బూస్టప్నిచ్చి నూతన క్రియల్లోనికి శ్రమలను తీసుకొని వెళ్ళబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలో మీరు ఏకీభవించండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం, శక్తి ప్రభావం కలిగిన దేవానికి వందనాలు. అయ్యా మా ప్రయాణములు సరిగా లేక, అయ్యా నాయన మా నడక సరిగా లేక, అయ్యా మేము మా ప్రయాణం ఎలా ఉందంటే అగ్ని వంటి శ్రమల్లోనూ జలముల వంటి శ్రమల్లో మా ప్రయాణము కొనసాగుతుంది, సరిగా లేదు. మా కాలు త్రొట్టిల్లుతా ఉంది, మా ప్రయాణాలు సరిగా లేవు. కానీ ఈ ఉదయం నువ్వు మాట్లాడావు, అయ్యా నీవే ఘనుడైన ఇమ్మానుయేలుగా నువ్వు మాకు తోడుగా ఉంటానని. అయ్యా మేము ఈ శ్రమల్లో ఇక అయిపోయింది మా లైఫ్ అనుకుంటున్న ఈ సమయంలో అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు ఉదయం నేను స్తుతిస్తున్నాను. అయ్యా ఈ ఉదయం నేను పరలోకపు శబ్దమును వినగలుగుతున్నాను ప్రభా. ఇదే ప్రారంభం అంటుంది పరలోకం, నూతన క్రియలకు శ్రీకారం చుడుతుంది. ఓ రిబా లతూరాల రబా షే, ఓ నూతన క్రియలకు, నూతన కార్యములకు ఇదే ఒక మంచి ప్రారంభముగా పరలోకం పలుకుతూ ఉంది. నేను పరలోకపు శబ్దం విని నేను ధైర్యముతో ఈ దినం ముందుకు వెళ్ళటకు, ఈ దినములు గడుపుటకు, ఈ సంవత్సరములు గడుపుటకు, ఈ జీవితాన్ని గడుపుటకు నువ్వు సహాయము చేస్తున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకంగా, శుభప్రదంగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ దివ్య సుందర ప్రభావం కలిగి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వాక్యం విని మీరు బలపరచబడి ఉన్నారని నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.